వైరి పక్షాలు విమర్శిస్తున్నా, వైరి వర్గాలు అడ్డుపుల్లలు వేస్తున్నా ఆ రెండు విషయాల్లో పక్కగా దూసుకెళ్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కుండబద్దలు కొట్టారు. ఎవరొచ్చినా ఆపేదే లేదని పంతం పట్టారు. ఇప్పుడు ఆయనకు మూసి ప్రక్షాళన విషయంలో హైకోర్టు కూడా అండగా నిలిచింది. దీంతో ఇప్పుడు ఆయనలో ఎవరు హీక్కుంటారో హీక్కోండి అనేంత ఆత్మస్థైర్యం వచ్చేసింది. మరి మూసి ప్రక్షాళన ఇక జరిగిపోతుందా? మూసి దగ్గరకు వెళ్ళగానే ముక్కు మూసుకునే పరిస్థితుల నుంచి హాయిగా ప్రాణవాయువులు పీల్చుకునే టైం దగ్గరలోనే ఉందా? గంగా, జమున, సరస్వతి, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి ఇలా మన పిల్లలకు నదుల పేర్లను ఎంతో ప్రేమగా పెట్టుకుంటాం. కానీ మనలో ఏ పాపకైనా మూసి అనే పేరు పెట్టుకోవడం కనిపించిందా? భూతద్దం పెట్టి వెతికినా మూసి అనే పేరు గల పాప దొరకదు. ఎందుకంటే ఇప్పుడు మూసి అనేది ఒక మురికి కాలువ. ఎవరైనా పవిత్రమైన నదుల పేర్లే పెట్టుకుంటారు. కానీ పారిశ్రామిక వ్యర్థాలతో, పాలకుల పాప పంకిలాలతో కంపు కొడుతున్న మూసిని ఎవరైనా పవిత్రంగా భావిస్తారా? అందుకే మూసి అనే పేర్లు మనకు ఎక్కడా కనిపించవు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం మూసిని మిగతా నదుల సరసన చేరుస్తానో అంటున్నారు. తెలంగాణ ప్రజలకే కాక భాగ్యనగర వాసులందరికీ భారీ శుభవార్తను రేవంత్ మోసుకొచ్చారు. ఆయన ఉపక్రమిస్తే బహుశా మరో 10 ఏళ్లలో మూసీ నది పేరు గల ఆడపిల్లల తరం కూడా మొదలవుతుందేమో మరి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళన పేరిట భారీ ప్రాజెక్టుని చేపట్టారు. మూసి మాత్రమే కాదు, చెరువులను ఆక్రమించిన కబ్జాకూరుల ఆగడాలపైన బుల్డోజర్ చెలాయిస్తా అంటున్నారు. ఈ 2 ప్రాజెక్టులు కూడా ప్రక్షాళనకు సంబంధించినవే కావడం విశేషం. ఈ రెండింటికి కొన్ని స్వల్పమైన షరతులతో హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అది రేవంత్ ఆపరేషన్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయింది. నది గర్భం, బఫర్ జోన్, ఎఫ్టీఎల్లో చట్టవిరుద్ధంగా అనధికారికంగా ఉన్న నివాసాలను తక్షణమే ఖాళీ చేయించడంతో పాటు మూసిలోకి మురుగు, కలుషిత నీరు రాకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. మూసి పునర్జీవంతో ప్రభావితమవుతున్న వారిని సమగ్ర సామాజిక, ఆర్థిక సర్వేతో గుర్తించి వారికి ప్రభుత్వ విధానాల ప్రకారం సరైన ప్రాంతంలో వసతి కల్పించాలని, తగిన పరిహారం చెల్లించడం ద్వారా భూములను సేకరించాలని కూడా మార్గదర్శకాలను జారీ చేసింది హైకోర్టు. మూసి పునర్జీవ ప్రాజెక్టు అమలుకు ఇళ్లను ఖాళీ చేయించడంపై కూల్చివేతలను సవాల్ చేస్తూ 46 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లన్నీ ఒకే అంశానికి సంబంధించినవి కావడంతో వాటన్నింటినీ ఒకేసారి పరిష్కరించింది హైకోర్టు. దీంతో మూసి మీద వచ్చిన అన్ని విమర్శలకు, అన్ని ఆరోపణలకు ఒకేసారి సమాధానమిచ్చినట్టయింది. హైదరాబాద్లో 1908లో మూసికి భారీ వరదలు సంభవించాయి. అప్పటి నిజాం నవాబు జంట జలాశయాలు నిర్మించారు. తర్వాత 1917లో ల్యాండ్ రెవెన్యూ చట్టాన్ని తీసుకొచ్చారు. ఆ చట్టంలోనే రోడ్లు, వంతెనలు, నదులు, చెరువులు, కుంటలు, కాలువలు, నీటి ప్రవాహాలు వంటి అన్ని వివరాలున్నాయి. ఆ చట్టం ప్రకారమే వాటన్నిటిపై ప్రభుత్వానికి హక్కులు దాఖలు పడ్డాయి. ఆ చట్టం ప్రకారమే టిప్పన్, విలేజ్ నక్షా, ఒరిజినల్ సేత్వార్, వసూల్ బాక్వీ, టౌన్ సర్వే, ల్యాండ్ రిజిస్టర్ వంటి రికార్డులను అప్పట్లో తయారు చేశారు. వాటిలో సర్వే నంబర్లు, విస్తీర్ణం వంటి వివరాలను నమోదు చేశారు. అందులోనే నీటి వనరులు, కాలువల నిర్వహణ పద్ధతులు కూడా ఉన్నాయి. ఇన్ని పకడ్బందీ చర్యలు తీసుకునే వెసులుబాట్లు ఉన్నా చాలామంది మోసగాళ్లు మాత్రం ఎంతో విలువైన జల వనరులను స్థలాలుగా మార్చేసి విక్రయించారు. పలుచోట్ల సెంటిమెంట్ అస్త్రాలుగా ప్రార్థన మందిరాలు కూడా నిర్మించారు. ఆ తర్వాత పెరుగుతున్న జనాభా, పెరుగుతున్న నగరీకరణ వంటి కారణాలతో ప్రభుత్వ భూములు, జల వనరుల రక్షణ కోసం కాలక్రమంలో అనేక చట్టాలు ఆవిర్భవించాయి. అయినా చట్టాలు వస్తున్నాయే తప్ప ఎక్కడా ఆక్రమణలకు కళ్ళెం పడిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో తాజాగా హైకోర్టు ఇచ్చిన తీర్పుతో మూసి ప్రక్షాళనకు క్లియరెన్స్ వచ్చినట్టయిందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ సందర్భంగా కోర్టు చేసిన పలు సూచనలు కీలకంగా మారుతున్నాయి. మూసిలోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకోవాలని, ఆక్రమణదారుల నిర్మాణాలు తొలగించేటప్పుడు సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేయాలని, వారికి నోటీసులు ఇచ్చాకే చర్యలు చేపట్టాలని హైకోర్టు షరతు విధించింది. మూసి కింద ప్రభావితమయ్యే వ్యక్తులు, కుటుంబాల సామాజిక, ఆర్థిక సర్వే నిర్వహించాలని సూచించింది. పేదలకు వివిధ ప్రభుత్వ పథకాల కింద అనువైన ప్రాంతాల్లో వసతి కల్పించాలని ఆదేశించింది. మూసీనే మూచికుంద నదిగా పిలుచుకునేవారు. సుమారు 267 కిలోమీటర్లు ప్రయాణించి నల్గొండ జిల్లా వాడపల్లి వద్ద కృష్ణానదిలో కలుస్తోంది.
హైదరాబాద్లోని లంగర్ హౌజ్ ప్రాంతంలో ఈసీ, మూసా అనే 2 నదులు కలిసి మూసీ నదిగా కొత్త రూపం దాల్చి ప్రయాణం మొదలు పెడుతోంది. నగర శివారులోని గండిపేట ప్రాంతం దాటాక పారిశ్రామిక, ఇతర వ్యర్థ జలాలు కలుస్తుండటంతో మూసీ నది మురికి కూపంగా మారిపోయింది. కాలక్రమంలో నది ప్రక్షాళన కోసం ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. కానీ ఏ ఒక్కటి కొలిక్కి రాలేదు సరికదా, అసలు ప్రారంభమే కాలేదన్నా అతిశయోక్తి లేదు. ఇక మూసి ప్రక్షాళన మొత్తానికి ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టబోతోంది? ఇప్పుడు ఇదే ప్రశ్న అందరి నుంచి వినిపిస్తోంది. ఈ విషయంలోనే అధికార విపక్షాల మధ్య వివాదం నడుస్తోంది. 2024-25 బడ్జెట్లో రేవంత్ సర్కారు 1000 కోట్లు కేటాయించింది. వచ్చే 5 ఏళ్లలో 1.5 లక్షల కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేసి త్వరలోనే పనులు ప్రారంభించబోతున్నామంటూ గత జూలైలో రేవంత్ ప్రకటించారు. అయితే 1.5 కోట్ల ఖర్చు అనేది హైదరాబాద్ నగరాభివృద్ధితో పాటు మూసి ప్రక్షాళనకు కలిపి అంటూ విశ్లేషిస్తున్నారు ప్రభుత్వ అధికారులు. మరోవైపు మంత్రి బట్టి విక్రమార్క మరో సందర్భంలో మూసీ విషయంలో ఇంకా అధ్యయనం జరగాలని, ఎంత ఖర్చు అనేది ఇంకా అంచనా వేయలేదని చెప్పడం విశేషం. ప్రభుత్వం నదీ సుందరీకరణ గురించి మాట్లాడుతుందని, కానీ ఇప్పుడు కావాల్సింది సుందరీకరణ కాదు, నదిని కాపాడుకోవాల్సిన అవసరమని పర్యావరణవేత్తలు, ప్రజలు, వివిధ పార్టీలు అభిప్రాయపడుతున్నాయి. అది జరగాలంటే ఆక్రమణలు పూర్తిగా తొలగిపోవాలి. ఇప్పటివరకు ఏ ప్రభుత్వం కూడా మూసీలో ఏ స్థాయిలో ఆక్రమణలు ఉన్నాయనేది క్లారిటీ ఇవ్వలేదు. అసలు నది ఆక్రమణలు అనేవి కేవలం హైదరాబాద్కే పరిమితం కాలేదు కూడా. కాబట్టి ప్రభుత్వానికి ఈ విషయంలో క్లారిటీ ఎంతవరకు ఉందనేది కూడా తెలియాల్సి ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక నిర్వాసితులను ఎలా తరలిస్తారు, ఏ ప్రాతిపదికన వారిని వర్గీకరిస్తారు, వారికి చెల్లింపులు ఎలా తీసుకొస్తారు, అసలు వారికి భూములు అమ్మి నివాసాలు కట్టుకోవడానికి అనుమతులిచ్చిన అధికారులను ఏం చేస్తారు అనే అంశాలపై ఇప్పటివరకు ప్రభుత్వం ఎక్కడా మాట్లాడలేదు. అక్రమంగా సంపాదించుకున్న వాళ్ళంతా జెండా ఎత్తేసి అడ్రస్ లేకుండా పోతే ఇప్పుడు అక్కడ పిల్లాపాపలతో ఉంటున్న వేలాది మంది బడుగు మధ్యతరగతి ప్రజల బతుకులు ఏం కావాలి? ఈ విషయంలో అసలు ప్రభుత్వం ఒక విధానమంటూ రూపొందించుకుందా అన్న సందేహాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై క్లారిటీ ఇస్తే మూసి ప్రాజెక్టు, హైడ్రా వంటి అంశాల్లో రేవంత్ సర్కారుకు పూర్తి ప్రజల మద్దతు దొరుకుతుందన్న అభిప్రాయాలు సర్వత్రా వినిపిస్తున్నాయి. మరి ఆ పని రేవంత్ చేస్తారా?